తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వేదములే శిలలై వెలిగినది కొండ, ఏదేగు పుణ్యరాసులే మేరులైనది కొండ అంటూ భక్తుల పాలిట బంగారు కొండ అయిన కొండల రాయుణ్ణి అన్నమయ్య కీర్తించారు. శ్రీనివాస ప్రభువు భక్తులకు దివ్య కల్పతరువు, భక్తుల మనోరథాల్ని నెరవేర్చే ఆనందరూపుడు. తిరుమలగిరిపై వెలసిన నేల నలుచెరగుల శ్రీనివాసుడు అర్చావతార మూర్తులుగా నెలకొని తన అనుగ్రహ తత్వాన్ని వెదజల్లుతున్నాడు. అక్కడా ఇక్కడా అనే తావు లేకుండా అంతటా తానై ప్రకటితమవుతున్నాడు. ఆ పరంపరలో ఆవిష్కారమైన శ్రీ వెంకటేశ్వర దివ్య సన్నిధానం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. వెంకటాచలపతిగా, ఏడుకొండల వానిగా, సప్తగిరీసునిగా, బాలాజీగా, తిరుమలేశునిగా, శ్రీనివాసునిగా, అడుగడుగు దండాల వానిగా, ఆపద మొక్కుల వానిగా, కోనేటి రాయునిగా, మలయప్పగా ఇలా అనేక విధాల భక్తులందరూ శ్రీ వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తారు. అలా ఆర్తిగా, ఆర్ద్రంగా, ఆనందంగా పిలిపించుకుంటోన్న స్వామి బోధన్లో వేంచేసి లక్ష్మీ వెంకటేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఆలయ బాహ్యగోడలపై బారులు తీరిన విధంగా దశావతారాల సజీవ మూర్తులు భక్తులను ఆకట్టుకుంటాయి. సప్తవర్ణ శోభితంగా జీవకళతో ప్రస్ఫుటమయ్యే ఈ మూర్తులకు తొలుత ప్రణమిల్లి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ముఖమంటపంపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, గోదాదేవి చిన్మయ రూపులుగా దర్శనమిస్తారు. అదే చూడుడు, అదే మొక్కుడు ఆనందమయము అని తిరుమలగిరి రాయుని సన్నిధిని అన్నమయ్య ఆనందాల పెన్నిదిగా భావించాడు. ఎక్కడ శ్రీనివాసుడు అర్చావతార మూర్తిగా, భక్తానుగ్రహకారక స్ఫూర్తిగా కొలువుదేరతాడో భక్తులకు అదే తిరుమల క్షేత్రం, అదే ప్రత్యక్ష వైకుంఠపురం, అదే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయం. ఈ నేపథ్యంలోనే బోధన్లోని శ్రీనివాస సన్నిధానంలోని గర్భాలయంలో స్వామి అనంత మహిమాన్విత తేజో విరాజితంగా దర్శనమిస్తున్నాడు. కలిత లక్ష్మీశ సర్వ జగన్నివాస విమల రవికోటి సంకాశ వెంకటేశ. లక్ష్మీ వల్లభుడు, లక్ష్మీపతి అయిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు శ్రీ వెంకటేశ్వరుడు భవ్యరూపంతో ప్రకాశిస్తున్నాడు. అలంకారమూర్తి అయిన మలయప్ప నానావిధ ఆభరణాలతో తనకు అత్యంత ప్రియమైన తులసి మాలికతో దర్శనమిస్తున్నాడు. వరదాన ఉజ్వల కటిహస్తము, పటు శంఖ చక్రోరు బాహుయుగము, నొరపైన నాభియు ఉదర బంధము, ఇలా ఎన్నెన్నో అలంకారాల అమరికతో జగన్నాయకుడైన జగద్రక్షకుడైన వెంకటాచలపతి భక్తులందరి చేత ఆకర్షింపబడుతూ దివ్య సౌందర్యాన్ని వెల్లడిస్తూ భక్తులకు ఆనందాన్ని, సమ్మోహనాన్ని కలిగిస్తుంటాడు. లోకోత్తర సౌందర్యానికి ఇతడి సన్నిధే నెలవు, ఇంతకు మించి అందం మరెక్కడా లేదు అనడానికి వెంకటేశుని దివ్య రూపమే ప్రత్యక్ష నిదర్శనం. శ్రీనివాసుడే పరబ్రహ్మరూపం చిద్విలాసుడే భక్తుల కపురూపం వెంకటేశ్వరుని కంటే మనోహరుడు ఎవరో బోధన్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా విఖ్యాతిగాంచాడు.
శ్రీ వెంకటేశ్వరుని హృదయ మందారంలో వేంచేసి ఉండే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ ఆలయంలో స్వామి చెంతనే ప్రత్యేక అర్చావతార మూర్తిగా దర్శనమిస్తుంది. తిరుమలేశుని హృదయ పట్టపురాణితో కూడి జగదానంద కారకంగా ఇరుమూర్తులు దర్శనమిస్తాయి. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే నిశం. వెంకటేశుడు లక్ష్మీదేవితో కూడి లక్ష్మీనాథుడిగా లక్ష్మీనారాయణుడిగా ప్రకటితమవుతున్నాడు. శ్రీహరి దివ్య తేజస్సును ఆద్యశక్తిగా వ్యవహరిస్తారు. ఈ ఆద్యశక్తి లక్ష్మీదేవి. శ్రీనివాసుని తేజస్సుకి యశస్సుకి కారకమైన లక్ష్మీదేవి సకల అలంకార శోభతో దర్శనమిస్తుంది. అభయ వరద హస్త ముద్రలతో భక్తానుగ్రహమూర్తిగా దర్శనమిస్తుంది. మహాలక్ష్మి సన్నిధిలో ప్రతి శుక్రవారం అమ్మవారి శ్రీలక్ష్మీ సహస్రనామార్చనను నిర్వహిస్తారు. శ్రీవారికి మరోవైపు గోదాదేవి దివ్య సన్నిధానం ఉంటుంది. ధనుర్మాసంలో గోదాదేవికి ప్రత్యేక పూజాధికాలను నిర్వహిస్తారు. బంగారు చేది విడీలు పూని బంగారు చేది విడీలు పూని శృంగారవతులు వేవేలో రాగా బంగారు. ఈ సన్నిధిలోని దాసాంజనేయ స్వామి విగ్రహం కూడా భక్తులు దర్శించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో శుక్లాంబరధరం విష్ణుం అన్నట్టుగా శ్రీ విష్ణుమూర్తి రూపంలో మహాగణపతి విగ్రహాకృతిలో ప్రకటితమవుతున్నాడు. ప్రతి శుక్రవారం శ్రీనివాసుని ఉత్సవమూర్తికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. గోక్షీరం, కుంకుమోదకం, హరిద్రోదకం, పవిత్రోదకం వంటి ద్రవ్యాలతో ఈ వేడుక కొనసాగుతుంది. ఏ యథామాం ప్రపద్యంతే తాం స్థదైవ భజామ్యహం అని భగవానుడు పేర్కొన్నట్టుగా శ్రీ వెంకటేశ్వరుడు ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తే స్వామి వారిని ఆ విధంగా ఆ రీతిలో అనుగ్రహాన్ని అందిస్తాడు. ఆ అనుగ్రహాన్ని అందుకునే పరంపరలోనివే అభిషేకాలు, అర్చనలు వంటి ఆరాధనా ప్రక్రియలు. విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి. బోధన్లో నెలకొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి క్షేత్ర పాలకునిగా ఆంజనేయ స్వామి వ్యవహరిస్తున్నారు. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలనా పాలనా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తూ ఉంటాడని ప్రతీతి. ఈ ఆలయంలో హనుమ స్వయం వ్యక్తమూర్తి. 2007వ సంవత్సరంలో అంజనీ సుతునికి ఆలయాన్ని నిర్మించారు. ఈ సన్నిధిలో ముందుగా ఆంజనేయ స్వామికి మాత్రమే ఆలయం ఉండేది. ఆ తరువాత ఇదే ప్రాంగణంలో 2013 సంవత్సరంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. క్షేత్రపాలక ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతి నెల శ్రవణా నక్షత్ర రోజున శ్రీవారికి శ్రవణా నక్షత్ర అభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతి నెల మూలా నక్షత్రం రోజున శ్రీ లక్ష్మీదేవికి గోదాదేవి మూల విరాట్లకు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ప్రతి శనివారం ఈ ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతుంది. ప్రతి శనివారం శ్రీవారికి ఇరు దేవేరులకు పల్యంకికా సేవను, పవళింపు సేవను నిర్వహిస్తారు. అలాగే ముఖ్య పర్వదినాలలో, ఇతర విశేషమైన సందర్భాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జనరంజకంగా కొనసాగుతాయి. మాతన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్ కమలవాసిని విశ్వమాత. వ్యూహలక్ష్మిగా శ్రీనివాసుని హృదయంపై సదా ఉండే లక్ష్మీ సహితంగా శ్రీ వెంకటేశ్వరుడు ఈ సన్నిధిలో దర్శనమిస్తున్నాడు. అయ్యవారితో పాటు ఆయన చెంతనే తన స్థానాన్ని పదిలంగా చోటు చేసుకుని లక్ష్మీదేవి ఈ సన్నిధిలో దర్శనమిస్తుంది. అందరి వాడుగా అందరి ఆశల్ని ఆశయాల్ని సునాయాసంగా నెరవేర్చే శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామికి ప్రణతుల్ని సమర్పిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అనేక ప్రాంతాల నుండి భక్తులు జిల్లా కేంద్రమైన నిజామాబాద్ చేరుకుని అక్కడ నుండి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా ఎడపల్లి మీదుగా బోధన్ చేరుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు.
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కోరిన వరాల సిరుల్ని పెక్కుగా అందించే పరంధాముడు శ్రీనివాసుడు. లక్ష్మీ శ్రీనివాసునిగా స్వామి వ్యక్తమయ్యి మన హృదయార విందాల్ని భక్తి రసప్లావితం చేశాడు. ఆ స్వామి కరుణా విశేష వైభవాన్ని సదా అర్థిద్దాం.